హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోవెట్ డినార్లు అండి ఇవి. ఈ కోవెట్ డినార్లు ఇండియా మనీలో కన్వర్ట్ చేస్తే బ్యాంక్ రేటు ఎంత వస్తుంది అన్నది తెలుసుకుందామండి. ఇక్కడ ఉన్న మనీ అంతా ఇదేనండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా కోవెట్కి వచ్చే సిస్టర్స్కి నా వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నన్ను. అలాగే ముందుగా ఇది 20 డినార్ల నోట్ అండి. 20 డినార్లు మన ఇండియా మనీ 5,000 పైన వస్తాయండి. 5,000కి పైనే వస్తాయండి. చూడండి, ఇటువైపు అరబ్బీలో రాసి ఉంటుందండి. ఇది కోవెట్ లోగో అండి. చూడండి, డబ్బుల పైన ఈ డినార్ల పైన ఈ లోగో ఖచ్చితంగా ఉంటుందండి. అది కాయిన్స్ అయినా అలాగే ఇలాగా నోట్ అయినా ఈ లోగో ఉంటుందండి. ఇది 20 డినార్ నోట్ అండి. ఇది అన్ని దేశాలపైన ఈ నోటు చాలా పెద్ద నోట్ అండి. కోవెట్లో ఈ నోటే పెద్ద నోట్ అండి. మనకి ఇండియాలో 2000 నోటు ఎలాగో పెద్ద నోటు, అలాగా ఈ 20 డినార్ల నోటు పెద్ద నోట్ అండి. తర్వాత చెప్పుకోవాలంటే ఇది 10 డినార్లు అండి. ఇది 10 డినార్లు ఇలా ఉంటాయండి. 10 డినార్లు ఇండియా మనీ చెప్పాలంటే 2,000 పైన వస్తాయండి 10 డినార్లకి. ఇది 5 డినార్లు అండి. మనం కోవెట్లో ఇంటర్నెట్ వేయించుకోవాలంటే నాకైతే నెలకి ఈ 5 డినార్లు నెట్కి పెట్టేయాలండి. నెట్ కార్డుకి 1100 వస్తాయండి 5 డినార్లు అంటే. ఇది 5 డినార్లు అండి. అలాగే మనం బ్యాంక్ రేట్ ఎలా ఉంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ డినార్ రేట్ చూస్తామండి. బ్యాంక్ రేట్ ఎలా ఉంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ డినార్ రేట్ వస్తుందండి. ఈరోజు డినార్ రేట్ వచ్చి 271 రూపాయి ఉందండి డినార్ రేటు. కోవెట్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించేటప్పుడు మనకి ఎన్ని డబ్బులు వస్తాయని గూగుల్ ద్వారా చూసుకుంటామండి మేము. చూడండి, ఈరోజు రేటు 271 రూపాయి. మీకు చూపిస్తానండి వీడియో చివరి తర్వాత. నేను చూపిస్తాను ఫోన్లో గూగుల్ ద్వారా ఎలా చూడాలో. చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇదండి నూస్ డినార్. నూస్ డినార్ అంటే ఈ డినార్కి ఇది సగం. ఇలాంటి నూసులు 2 కలిపితే ఈ డినార్ అవుతుందండి. ఈ డినార్కి ఇది సగం. ఇప్పుడు దీనికి సగం ఇదండి. ఇది రుబా డినార్. ఇక్కడ కోవెట్లో రుబా అంటారండి దీన్ని, రుబా. అన్నిటికన్నా ఈ నోట్లు అన్నిటికన్నా ఇది చిన్నదండి. కోవెట్లో ఈ నోట్లు అన్నిటికన్నా ఈ రుబా డినారు చిన్నదండి. ఈ నోట్లు అన్నిటికన్నా 20 డినార్లు అండి. అన్నిటికన్నా పెద్దది 20 డినార్లు. అలాగే నోటుల్లో అన్నిటికన్నా చిన్నదంటే రుబా డినార్ అండి. ఇలాంటి 4 నోట్లు మీ దగ్గర ఉంటే 1 డినార్ అవుతుందండి. 1 డినార్ అవుతుంది. అలాగే ఇలాంటి 2 నోట్లు ఉంటే ఇది నూస్ డినార్ అన్నాను కదండి. చూడండి, ఇది నూస్ డినార్. చూసారా, ఇది నూస్ డినార్. ఇలాంటి 2 నోట్లు ఉంటే మీ దగ్గర డినార్ అవుతుందండి. అలాగే ఇది రూబా డినార్. చూడండి, ఇలాంటి చోట చూసుకోవాలండి. నూస్ అయితే ఇక్కడ 2 ఉంటుంది, రూబా అయితే ఇక్కడ 4 ఉంది. ఇక్కడ చూసుకోవాలండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది రూబా డినార్. ఇలాంటి 4 ఉంటే డినార్కి సమానం. తర్వాత ఇప్పుడు ఇవి అయిపోయినాయండి. ఇప్పుడు కాయిన్స్ చూద్దాం. కోవెట్లో ఉన్న కాయిన్స్ కేవలం ఈ 5 కాయిన్సేనండి కోవెట్లో ఉన్నవి. ముందుగా చెప్పుకోవాలంటే ఇది కమ్సీన్ అంటే 5 పైసలు. ఇది 10 పైసలతో సమానం అండి. అలాగే ఇది 20 పైసలతో సమానం అండి. చూడండి ఫ్రెండ్స్, చూసారా, 20 పైసలతో సమానం. ఈ 3 వాటిలతో మనం ఏమీ కొనలేమండి, ఏమీ రావు ఈ 3 వాటిలతో. ఇది కమ్సీన్ అంటారండి. దీంతో మనం ఖుబుస్ ప్యాకెట్ తీసుకోవచ్చండి. అలాగే చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అది కూడా వచ్చుద్ది. నోట్ల పైనే కాదండి, ఇలా కాయిన్స్ పైన కూడా ఉంటుందండి. ఇక్కడ కోవెట్లో మనీ పైన ఇలా ఉంటాయండి లోగోలు. చూడండి, ఈ కమ్సీన్తో
కుబుస్ ప్యాకెట్ తీసుకోవచ్చండి, అలాగే చిప్స్ ప్యాకెట్స్ కూడా వస్తాయండి. దీన్ని మియా అంటారండి, 100 ఫీల్స్ మియా అంటారు. దీనిపైన కూడా ఇలాగే ఉంటుందండి లోగో, షిప్ ఉంటుంది. ఈ మియాతో టీ తాగొచ్చండి, అలాగే పెప్సీ, 7up, అలాగే చిన్నగా టిఫిన్ కూడా చేయొచ్చండి. శాండ్విచ్ వస్తుంది దీంతో కొనుక్కుంటే. ఈ రెండు వాల్యుబుల్ అండి, ఏమైనా కొనుక్కోవచ్చు మేము చిన్న చిన్నగా, అంటే టీ కానీ టిఫిన్ కానీ, అలాగే చిప్స్ ప్యాకెట్స్, కుబుస్ ప్యాకెట్ ఇలా వస్తాయండి. ఈ రెండిట్లతో, ఈ మూడిట్లతో ఏమీ తీసుకోలేమండి మేము. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి 100 ఫీల్స్, ఇలాంటి కాయిన్ మీ దగ్గర 10 ఉంటే 1 డినార్తో సమానం అండి. ఇలాంటి కాయిన్ మీ దగ్గర 10 కాయిన్స్ ఉంటే 1 డినార్కి సమానం. 5 కాయిన్స్ ఉంటే నూస్ డినార్కి సమానం. అలాగే ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర 2 ఉండి ఈ కాయిన్ ఒకటి ఉందనుకోండి, అప్పుడు ఇది రూబా డినార్ అవుతుందండి. తెలియని వాళ్ళ సిస్టర్స్కి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళు నా వీడియోని స్లిప్ చేసేయండి. కువైట్కి కొత్తగా వస్తున్నాం అనుకున్న వాళ్ళు ఇక్కడ డబ్బులు ఎలా ఉంటాయి ఏంటి అని అనుకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుందండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనీ ఇవేనండి, కాయిన్స్ ఈ 5 ఉంటాయి. ఇంకా మనం నోట్లలో చూసుకోవాలంటే ఈ 6 నోట్లే ఉంటాయండి. ఫస్ట్ రూబా డినార్, నూస్ డినార్, డినార్, 5 డినార్లు, 10 డినార్లు, అలాగే పెద్ద నోటు 20 డినార్లు. ఇది 5,000 అవుతుందండి. 5,000 చిల్లర పైనే వస్తాయండి. అలాగే ఇది 2,000 పైనే వస్తాయండి. 10 డినార్లు అంటే ఇది 1,100 వస్తాయండి. దగ్గర దగ్గర 1,000 రూపాయలు పైనే వస్తాయండి. ఇది బ్యాంక్ రేటుని బట్టి 260 ఉంటుందండి, ఒక్కొక్కసారి 270 ఉంటుందండి. బ్యాంక్ రేటు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుందండి, ఒక్కొక్కసారి తగ్గిపోతుందండి. బ్యాంక్ రేటుని బట్టి దీని వాల్యూ ఉంటుందండి. ఈ డినార్కి బ్యాంక్ రేటుని బట్టి వాల్యూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెరుగుద్ది, ఒక్కొక్కసారి తగ్గుద్దండి. చూడండి ఫ్రెండ్స్, గూగుల్లో వెళ్ళి కువైట్ 1 డినార్ ఇండియా రూపీస్ హౌ మచ్ అని కొడితే చూడండి ఈ రోజు రేటు చెప్తుందండి, 271 రూపాయి. నిన్న 270 ఉందండి, ఈరోజు 1 రూపాయి పెరిగింది. అలాగా పెరుగుతూ ఉంటుందండి, తగ్గుతూ ఉంటుంది. చూడండి, 1 డినార్కి 271 రూపాయి వచ్చింది. ఇప్పుడు 10 డినార్లకి చూద్దామండి. 10 డినార్లకి 2,000 పైన చిల్లర వచ్చిందండి. అలాగే 20 డినార్లకి చూద్దామండి. 20 డినార్లకి 5,000 పైన చిల్లర వచ్చిందండి. బ్యాంక్ రేటుని బట్టి వాల్యూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెరుగుద్ది, ఒక్కొక్కసారి తగ్గుద్దండి. ఓకేనండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సల్మా కువైట్ వ్లాగ్స్. హ్యావ్ ఏ నైస్ డే. తప్పకుండా కువైట్కి రండి. తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి ఫ్రెండ్స్, ఏజెంట్ల ద్వారా అలా రావద్దు. తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.